వెల్కమ్ టు కల్టిట్. ఈరోజు మనం రాజంపల్లి గ్రామంలో శ్రీమన్నారాయణ గారుతో ఉన్నాం. మన వెనక కనబడుతుంది ఫామ్ పాండ్, అలాగే ఈయనకి పందిరికి సంబంధించిన పర్మనెంట్ స్ట్రక్చర్స్, అలాగే కరివేపాకు తోట, జామ తోట, ఇలా రకరకాలుగా వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. ఈయన యొక్క పూర్తి ఇన్నోవేషన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇక్కడ మనం చూస్తే మన వెనక ఫామ్ పాండ్ ఉంది, అలానే ఇక్కడ పందిరి తోటలు ఉన్నాయి, కరివేపాకు, అలాగే రకరకాలుగా జామ తోట, మొత్తం అన్నింట్లో కూడా మీరు సమీకృత వ్యవసాయాన్ని పాటిస్తున్నారు. దీనివల్ల మీకు ఎలా లబ్ధి పొందుతుంది, అలాగే మీకు ఇటువంటి జ్ఞానం, ఈ ఇన్నోవేషన్ థాట్స్ అన్ని మీకు ఎలా వచ్చాయి, దీని గురించి పూర్తి వివరాలు మాకు తెలుపగలరని కోరుకుంటున్నాం. అలాగే మేము గతంలో ఈ మొత్తం కూడా ఒకే పంట వేసేవాళ్ళం. ఒకే పంట వేసినప్పుడు ఒక సంవత్సరం వస్తుంది, కొంచెం ఒక సంవత్సరం రాదు. దీనివల్ల నాకు ఏమనిపించిందంటే, ఎట్టయితే మనం లాభం లేదు, పొలం మీద ఏం పండించుకోలేతాము అని ఆలోచించి 2-3 రకాలు ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆలోచించి ముందు బోర్లు వేయడం జరిగింది. బోర్లు వేసిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన పంటలు ఏమయ్యాలి, నీళ్లు కట్టాలంటే కుదరదు, డ్రిప్ అయితే బాగుంటుంది. డ్రిప్ తీసుకున్నాం. డ్రిప్ తీసుకున్న తర్వాత ఏ పంటలు మంచిది అని చెప్పి ఆలోచించి ఒకరిద్దరిని అడిగితే వాళ్ళు జామ బాగానే ఉంటుంది, కరివేపాకు బాగానే ఉంటుంది, దొండ కూడా చెప్పారు. చేసి నేను సరే ఇవే చూద్దామని చెప్పి అయితే కొన్ని సంవత్సరాల పాటు అయ్యే వస్తూ ఉంటాయి. ఒకసారి పోయినా ఒకసారి అయ్యే వస్తుంటాయి. మనం ఒకసారి వేసినామంటే కనీసం ఒక 10 సంవత్సరాలు వాటి మీద ఆదాయం తీసుకోవచ్చు. ఒకసారి పోయినా ఒకసారి ఉంటుంది. మళ్ళీ దున్ని మళ్ళీ అది ఇదని మనకు రిస్క్ ఉండదు. కాబట్టి నేను వీటిల్లో వేసిన తర్వాత నాకు బాగానే ఉంది, ఆదాయం బాగానే వచ్చింది. నా దేవుడి వల్ల పంట బాగానే వచ్చింది. జామ తోట బాగానే ఉంది, దొండ పందిరి కానీ 3 రకాల వల్ల ఏ పంట నష్టపోలేదు. ఒకవేళ పురుగు వచ్చేదని ఒకటి పోయినా రెండోది పోదు, అది బాగానే ఉంటుంది. ఒకదానికి సంబంధం ఉన్నట్టు తెగులకి పురుగుకి. జామ తోట పురుగు వచ్చింది అనుకోండి, కరివేపాకు కట్టరాదు, మన మందు కొట్టగలుగుతాం, దీన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఏమైనా కొద్దిగా లాస్ వచ్చినా దీంట్లో లాభం వస్తుంది. ఈ విధంగా నేను ఆలోచించి వేయటం వల్ల నాకైతే ఇప్పుడు నష్టం రాలే, లాభం బాగానే ఉంది. రైతులు కూడా అందరూ ఆలోచించి ఒకే పంట వేసుకొని వాటిల్లో నష్టాలు వచ్చి కూలీలు దెబ్బ తట్టుకోలేక ఆదాయం రాలేదని కొంతమంది పురుగుల మందు తగ్గి విధంగా చచ్చిపోతుంటారు. వాళ్ళైనా ఒకే పంట ఒకసారి ఏం చేస్తారంటే ఒకే రకం 10 ఎకరాలు వేస్తారు. 10 ఎకరాలు వేసి 10 ఎకరాలు నష్టం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. 10 ఎకరాలు ఒకటే రకం కాకుండా 2-3 రకాలు వేసుకొని ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. ఇంకా నష్టం వచ్చింది అనుకోండి, అది నష్టం వస్తే ఇది లాభం అవుతుంది. కాబట్టి మనకి ముందు ప్రాణాపాయం ఉండదు, మనం షేప్లో ఉంటాం. పొలం మీద కూడా మనం పండించాలి రైతుగా అనేది విరక్తి లేకుండా మనం చేసుకోవాలనే ఆశ కూడా ఉంటుంది. ఒకటి వేసినందువల్ల ఏమైంది, రైతులు ఈ పొలాలు వేస్ట్, రైతుగా ఉంటాం వేస్ట్ అని రైతుకి విరక్తి పుట్టింది అనమాట. అట్లా కాకుండా 2-3 రకాలు వేసుకుంటే పర్లేదు, నేను రైతునని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. నేను చెబుతున్నా, నేను రైతునని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నేను కూడా ఇక్కడ ఉండేనా నాకు ఇబ్బంది లేదు, బాగానే ఉందని చెప్పగలుగుతున్నాను. కానీ రైతులు అందరూ ఆలోచించి వాళ్ళు కూడా ఇట్నే ఒక రకం కాకుండా 2-3 రకాలు ఆలోచించుకొని మంచి పంటలు వేసుకొని దగ్గరుండి బాగా చేసుకుంటా, పైరు చూసుకుంటా, దానికి సంబంధించిన తెగుళ్ళు పురుగు రాకుండా వాటిని కాపాడుకుంటూ మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటా వాళ్ళ నేను రైతులని చెప్పుకోవడానికి కృషి చేస్తారని నేను అనుకుంటున్నా. అది మీ ప్రకారంగా చూస్తే మనకి ఇక్కడ కరివేపాకు సాగులో మీకు లాభదాయకంగానే అనిపిస్తుందా, లేదా దీంట్లో ఏమైనా ఇంకా పెట్టుబడి ఎక్కువగా ఉండడం, లేదా ఇతర పురుగులు ఇతర డ్యామేజ్ ఏమైనా ఎక్కువగా కనిపిస్తుందా? కరివేపాకు గురించి మీ అనుభవం తెలుపగలరు? కరివేపాకు గురించి చెప్పాలంటే, నీళ్లు నిలబడకుండా ముందు మనకున్న నేలని నీళ్లు నిలబడకుండా వాళ్ళు చేసుకోవాలి, మెయిన్ పాయింట్. కొంతమంది ఏం చేస్తారంటే కరివేపాకు వేయాలని వేస్తారు, అది సదరంగా ఉంటుంది నేల. వర్షం పడ్డప్పుడు ఏమైంది, నీళ్ళంతా ఒక 10 రోజులు నీళ్లు అందులో పోకుండా పైరు ఎర్రంగా అయిపోయి అది దెబ్బతినిపోద్ది. ఏం చేయలేడు, పెట్టుబడి ఎక్కువ అయింది చేయాలంటే, ఏం చేయలేక చేతులు ఎత్తేస్తాడు, అప్పుడు కూడా నష్టమే వచ్చేది. అట్లా కాకుండా కరివేపాకు వేసే ముందు నేలని కింద నుంచి పైకి వాళ్ళు చేపించుకోవాలి. కింద మట్టి పైకి పంపించి పైనుంచి నీళ్ళు కిందకి వెళ్ళిపోయేటట్టు వాళ్ళు చేపించుకుంటే ఈ 10 రోజులు ముసురు పెట్టినా నీళ్ళు చేలో ఉండవు, పైరు దెబ్బతిందు. వాన పోయినమ్మంటే నేల ఆరిపోద్ది, కాబట్టి పైరు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసినామంటే వేసినాం కాదు, మళ్ళీ అట్లా కూడా చేసుకోవాలి. మళ్ళీ దానికి తగ్గట్టు బలం మందులు ఎరువులు అవి ఇచ్చుకుంటూ ఉండాలి, దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటే కరివేపాకు బాగానే ఉంటుంది.
అలాగే మీ దగ్గర చూస్తే పశువులు కూడా ఉన్నాయి కదండి, లైవ్ స్టాక్. ఉన్నాయి. లైవ్ స్టాక్ అలాగే ఫామ్ పాండ్, ఇక్కడ పశువుల నుండి వచ్చే మూత్రం ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనకి ఇక్కడ స్టోరేజ్ అయ్యి పొలంకే వాడుకుంటాం. ఈ నాలెడ్జ్, టెక్నిక్ ఇవన్నీ మీకు ఎలా ఎలా మీరు ఎలా ఏమి లేదు, ఊర్లో కొంతమంది బరుగుల షెడ్లు అయ్యి నేను చూశాను. చూస్తే వాళ్ళు షెడ్ కట్టుకుంటారు. షెడ్ కట్టుకున్న కాడి నుంచి కొద్ది యువతలకి ఇంకా వదిలేస్తారు. నీళ్ళు వదిలేస్తే ఆడ దోమలు, వాసన ఇవన్నీ వస్తుంటాయి. నేను ఇవన్నీ గమనించిన. ఎట్లా ఉండకూడదు, మనకు ఏమన్నా ఉండాలి, దోమలు రాకూడదు, వాసన రాకూడదు. ఈ నీళ్ళు మళ్ళీ మనం వాడుకోవాలి. నీళ్ళు ఇంకిపోవటం ఎన్ని రోజులు ఇంకిపోతే ఇంకవో అన్నీ బురదగా ఉంటుంది. ఆలోచించి నేను ఇది కట్టా, ఈ చిన్న కొంత కట్టా. ఇప్పుడు ఏమవుతుంది, నిండి నమ్మంటే నేను గిడ్డుకో వరికో దేనికో దానికి పాలించగలుగుతా. డిప్పుకి వేయకూడదు నీళ్ళు, డిప్పుకి ఇస్తే ఇబ్బంది అయింది, తేడా ఉంటుంది కదా. ఈ నీళ్ళు డైరెక్ట్గా కట్టుకోవాలి. కట్టుకుంటే నేల కూడా సారవంతం అయింది, మనకు వాసన రాదు. ఎన్ని రోజుల నుంచి ఉంటాను నేడ అసలు ఏమి లేదు. దీనివల్ల మీకు ఏమైనా కెమికల్ గా వాడే ఖర్చు ఏమైనా తగ్గింది? దీనికి ఈ నీళ్ళు పోయిన కాడ మందేసే పని లేదు, నల్లంగా మొత్తం పడుతుంది. ఇంకా చూసా దీనికి తేడా. దీని యొక్క ఫలితం మీకు ఎలా అనిపించింది? దీని ఫలితంగా మనకి పెట్టుబడి తగ్గుద్ది, పైరు కూడా బాగుంటుంది. అయ్యో బరువులు మేసినా మళ్ళీ బాగానే ఉంటుంది. మనం మందు చల్లే గడ్డేసే బదులు ఈ నీళ్ళు పెట్టుకొని నల్లంగా బాగా పెంచుకునేపుగా అది వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఆ పాలు మనమే తాగాలి కదా. మరి ఆరోగ్యంగా మందు లేకుండా తాగిన పాలు అవుతాయి, బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తే ఫామ్ పాండ్ ఉంది. దీని పట్ల మీరు ఎటువంటి యాజమాన్యం పాటిస్తున్నారు? అంటే ఫర్దర్ గా ట్యాంక్ లో ఫిల్టర్ అయి వెళ్ళటం కానీ, లేదా స్టోరేజ్ చేయడం కానీ, ఈ ఫామ్ పాండ్ గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేస్తారు. ఫామ్ పాండ్ అనేది పొలం ఉన్న ప్రతి రైతుకి ఉంటే మంచిది. బోరు ఉన్న రైతుకి ఉంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే బోర్లు అనేది భూగర్భ జలం కింద నుంచి సౌడుతో వస్తుంటుంది. నీళ్లు వచ్చినప్పుడు ఆ సౌడ్ని మనం చేలోకి తీసపై పారగట్టినా, డిప్పు కొదిలినా చేలోకి సౌడు వెళ్ళిపోద్ది. దానివల్ల మనం ఒక 10 సంవత్సరాల తర్వాత సౌడు చేను చేసుకోవాల్సి వద్ది మన చేతులార. అందువల్ల ఆలోచించి ఈ గుంత తీపిచ్చి ఫామ్ పండు అందులో నీళ్లు స్టోర్ చేస్తే ఆ నీళ్ళలో ఉన్న సౌడు కిందకి ఇంకుద్ది. నేను సంవత్సరానికి 2 టక్కులు తెస్తున్నా. దాంట్లో నుంచి సంవత్సరానికి 2 టక్కులు సౌడు మట్టి బావిలో నుంచి తీసి బయట వేస్తున్నా. అప్పుడు మన 10 సంవత్సరాల పాటు ఆపకుండా పొలానికి కానీ డైరెక్ట్గా కానీ పంపితే పొలాలు ఏమొచ్చి చూడండి, పనికిరావు, పైర్లు కావు. ఇంకా పైరు సౌడు చేలో మనం పైరు వేస్తే అవుద్దా? కాదు కదా. అది కూడా అలా అయిపోద్ది. అప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు దాన్ని వేసినా అది పనికిరాదు. ఇంకా అది ఆ విధంగా భూములు కూడా కాపాడుకోవాలి. ఇట్లాంటి ఫామ్ పండు తీసుకొని గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాడికి ఇప్పుడు రైతులు ఇస్తుంది. వాళ్ళు సొంతంగా చేసుకోలేకపోయినా తీసుకొని ఫామ్ పండుకి ఇస్తుంది. బాగానే చేసుకుంటే మంచిది. ప్రతి రైతులు అది చేసుకుంటే మంచిదని నేను చెబుతాను. అలాగే మన దగ్గర ఇక్కడ తైవాన్ రెడ్ లేడీ జామ్ తాట్ ఉంది. జామ్ తాట్ను కూడా మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫామ్ పాండ్, అలాగే కూరగాయల తీగలకు సంబంధించిన పర్మనెంట్ స్ట్రక్చర్స్, జామకాయలు, అలాగే లైవ్ స్టాక్, ఈ ఫామ్ పాండ్స్ డిఫరెంట్ గా ఇలా అన్ని రకాలుగా. దీంతో పాటు మీరు వరి, ఇంకా రకరకాల పంటలను కూడా సాగు చేస్తున్నారు. కంది, మీ దగ్గర డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, ట్రాక్టర్స్, ఇవన్నీ చూసాము. ఇవన్నింటినీ మీరు ఒక్కరే మేనేజ్ చేసుకుంటున్నారు. మీ పొలం మొత్తాన్ని ఎలా ఇది సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుందంటే, నేను ఊర్లో ఉండి ఇక్కడికి రావాలంటే కుదరదు. ఊర్లో ఉంటే ఏమవుతుందంటే చేయలేం పని. ఏం పోతాం బరి పోదాం అనిపిస్తుంది. ఎక్కడ ఉండటం వల్ల నేను లేచిన వెంటనే కరివేపాకు కనపడుద్ది. ఎర్రంగా కనపడితే ఈ ఎర్రంగా వచ్చిందని మందు కొట్టుకోవడానికి బాగుంటుంది. తెగులు వచ్చిందా, దోమ వచ్చిందా, దాని సంగతి చేరుకు పోతాం. కాయ ఎట్టుంది చూస్తాము, దొండ పందిరి ఎట్టుందో చూస్తాము, ఊరి ఎట్టుందో చూస్తాము. కలర్ ఎమ్మటే ఊర్లో ఉంటే రాయాలి. మళ్ళీ ఊర్లో ఉంటే అందరూ రాలేదు, అయిద్ది నాది కూడా నాకు పోయింది రా అంటారు. మంది అట్ట కాదు. జామ తోటలు కొంతమంది ఇప్పుడు నాతో పాటు వేసిన వాళ్ళు తీసేశారు. నేను తీయలే, నాది బాగుంది, చూడు నెంబర్ 1 ఉంది. ఎందువల్లంటే నేను సౌడు నీళ్లు పంపట్ల ముందు చేలోకి, అదొకటి. ఫామ్ పండు నుంచి పంపుతున్నా కాబట్టి నేల ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. పైగా నేను ఆవులతో కూడా జీవామృతం కూడా నేను ఫిల్టర్ చేసి వాటి ద్వారా ఫిల్టర్ చేసి వదిలేవాడిని. అందువల్ల జీవామృతం పంపుతున్నా కాబట్టి పొలాలు ఇంకా బాగుంటాయి అన్నమాట. అవి స్ప్రే చేయొచ్చు, ఫిల్టర్ చేసుకొని వదలొచ్చు. ప్రతి ఒక్కరూ జీవామృతంతో చేసుకుంటే మందులు కూడా తగ్గుతాయి, పొలం కూడా ఎక్కువ రోజులు నేల సారవంతంగా ఉంటుంది, మన పైర్లు బాగుంటాయి. అందరూ ప్రతి ఒక్కరూ జీవామృతం, ఆవుతోటి జీవామృతాన్ని కాస్త ఆవు మూత్రము
పేడతోటి జీవామృతం చేసుకొని పొలానికి ఇచ్చుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరం. ఈయన ఫామ్ పాండ్స్ అలాగే ఈ లైవ్ స్టాక్ నుండి వచ్చిన వ్యర్థాలు, కరివేపాకు తోట, జామ తోట, అలాగే ఈ పర్మనెంట్ తీగ జాతికి చెందిన కూరగాయలు పండించడానికి ఈయన యొక్క 23 ఎకరాల సొంత భూమిలోనే తమ యొక్క చిన్న ఇంటిని కట్టుకొని దాంట్లోనే చాలా హ్యాపీగా నివసిస్తున్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ.